కొత్త జీఎస్టీ రేట్ల అమలు ఓవైపు H1B వీసా దరఖాస్తు రుసుము పెంపు మరోవైపు ఈ రెండు పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. మరింత సమాచారం స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు మూర్తి నాయుడుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు స్టాక్ మార్కెట్ ప్రభావం 300 తోటి మొదలైంది సెన్సెక్స్, అదే 300కు పైగా మొదలైంది. మరోవైపు నిఫ్టీ 90కి పైగా నష్టాలతోటి మొదలైంది. ప్రస్తుతం ఇది కుదురుకుంటూ ఉంది. అయితే ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తోటి ఇటు 2% ఇటు సాఫ్ట్వేర్ రంగం కుదేళ్లుగా ఈరోజు నష్టాలతోటి కనపడుతుంది. మరోవైపు ఈరోజు జీఎస్టీ నూతన విధానం ప్రారంభమవుతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే నూతన శకం అని మనం అనుకోవచ్చు. ఇది స్టాక్ మార్కెట్లలో ఏ రంగాల మీద ప్రభావం ఎలాగ ఉండబోతుంది అని తెలిపేందుకు మనతోటి మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఒకవైపు H1B వీసా కావచ్చు, జీఎస్టీ కావచ్చు, ఎలాంటి ప్రభావం? ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో మనకి H1B వీసా మీద ఉన్నటువంటి దాని ప్రకారం ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ రంగాల్లో ఏ విధమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం ఉందో కూడా వివరించుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఈ రోజున GST 2.0 అంటే మరో శకానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఆర్థిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే క్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా ఏదైతే సెక్టార్స్ కి బూస్టింగ్ అవుతుందో ఆ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. ప్రధానంగా లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ రంగంలో గేమ్ చేంజింగ్ పాయింట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తోటి ఆటోమొబైల్ రంగంలో ఒక రకమైనటువంటి విప్లవాత్మకమైన మూవ్మెంట్ తీసుకొచ్చిన క్రమంలో ఇప్పుడు ఏదైతే 28% నుంచి 18% వరకు కూడా జీఎస్టీ తగ్గడం వల్ల, అంటే ఆల్మోస్ట్ పర్సనల్ వెహికల్స్ కార్ అయితే 50,000 నుంచి 1,50,000 వరకు కూడా తగ్గడం, అదేవిధంగా 2 వీలర్స్ కూడా మార్కెట్లో బాగా తగ్గుముఖం పడడం, రేటు తగ్గడం వల్ల మార్కెట్లో వాటి యొక్క సేల్ ఇంక్రీజ్ అయ్యి కంపెనీస్ కూడా అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆటోమొబైల్ సెక్టార్లో. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా ఏదైతే రెగ్యులర్ గా మన ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఏదైతే 28% నుంచి 18% లేదా 18% నుంచి 5%కి మార్కెట్లో తీసుకురావడం వల్ల యాక్చువల్గా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అన్ని కూడా 1%, 0.5% మీద మార్జిన్ మీద నడిచే ప్రొడక్ట్స్ లో మోర్ దాన్ 5%, 7%, 12% దగ్గర నుంచి 5% వరకు తీసుకురావడం వల్ల 7% ఏదైతే మార్కెట్లో తగ్గుతుందో దానికి తగ్గట్టుగా సేల్ ప్రాఫిట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నింటిలో కూడా మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ విషయానికి వచ్చేటప్పటికి అగ్రికల్చర్లో ట్రాక్టర్స్ కూడా సేమ్ అదే 28% నుంచి 18% వరకును, అదేవిధంగా ట్రాక్టర్స్ అండ్ ట్రాక్టర్ ఎక్విప్మెంట్స్ సంబంధించిన దానికి సంబంధించి కూడా మార్కెట్లో కొంచెం ఏదైతే ప్రైస్ ఏదైతే ఆ డిఫరెన్స్ ఉందో దానివల్ల కూడా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కూడా బాగా తయారు చేసే కంపెనీస్ మంచి లాభాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం మెడికల్ వైపుకి వస్తే మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం 18% దల్లా నిల్ చేశారు. ఇది ఆ సెక్టార్స్కి ఇన్సూరెన్స్ సెక్టార్కి మంచి బూస్టింగ్గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆ ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ HDFC లైఫ్ కానీ, SBI లైఫ్ కానీ, అదేవిధంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి మూమెంట్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. మదుపరులు ఏదైతే సెక్టార్స్ సంబంధించినటువంటి మార్కెట్స్ మూమెంట్ అయితే ఉందో అది ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, అండ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద కూడా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 100% నీల్ చేసినప్పుడు కూడా ఎక్విప్మెంట్స్ మీద కూడా భారీగా 5% తోటే ఏదైతే 12% నుంచి 5% తీసుకొచ్చి ఎక్విప్మెంట్స్ కూడా దాంట్లో కూడా ఆ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అన్నట్టు కూడా మంచి బూస్టింగ్, మంచి ఎంకరేజ్మెంట్ చేసే విధంగానే ఈ GST 2.0 నడుస్తుంది. అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ అనుకున్నామో అగ్రికల్చర్ దాంట్లో కూడా బయో డైవర్సిఫికేషన్ ఆఫ్ బయో ప్రొడక్ట్స్ కి, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏదైతే 12% నుంచి 5% వరకు చేశారో అది కూడా మంచి ఎంకరేజ్మెంట్ కింద ఉండే అవకాశం ఉంది అగ్రికల్చర్ రంగాలకి. అదేవిధంగా ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ లో కూడా ఏసీ ఏదైతే మన 28% GST ఉండే ఏసీస్ అన్ని కూడా ఇప్పుడు 18%కి వచ్చినాయి. అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే అది మానిటర్స్ ఉండొచ్చు, లేకపోతే టీవీ ఉండొచ్చు, లేకపోతే డిష్ వాష్ లో ఉండొచ్చు, ఏదైనప్పుడు కూడా కన్జ్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో 28% నుంచి దాన్ని 18% తీసుకురావడం అనేది కూడా మంచి ఎంకరేజ్మెంట్ కింద చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ తో పాటుగా ఈ ఎలక్ట్రికల్ అండ్ కన్జ్యూమబుల్ గుడ్స్ అన్ని తయారు చేసే కంపెనీలు అన్ని కూడా మంచి మార్జిన్ తీసుకోవడానికి, మంచి లాభాలు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా మంచి లాభాలు తీసుకోవడానికి కమింగ్ డేస్ లో ఈ రంగాలన్నీ కూడా వృద్ధి చెందడానికి ఈ GST 2.0 ఖచ్చితంగా సహకరిస్తుందని మనం చెప్పగలం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 2 స్లాబులే
విధించింది. దీనికి తగ్గించడంతో నేరుగా వినియోగదారులకే దాని యొక్క ఫలితాలని అందిస్తామని చెప్తుంది. ప్రభుత్వం కూడా ఆ విధంగానే నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఏ ఏ కంపెనీలలో ఈ పరికరాలు పెరిగే అవకాశం ఉంటుంది, ప్రజలు మదుపరులు ఏ ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టి ప్రస్తుతం ఉన్నదానికంటే లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఏదైతే కొద్ది నెలలుగా ఆటోమొబైల్ రంగం ఏదైతే కొంచెం స్తబ్దంగా ఉందో దానికి మంచి బూస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్సనల్ వెహికల్స్ కారులోనూ ఏదైతే మారుతి, అదేవిధంగా మనకి ఏదైతే హుండై కంపెనీ కూడా రీసెంట్గా లిస్టింగ్ అయింది, అది కూడా మంచి లాభాలు తీసుకెళ్లే అవకాశం ఉంది. టాటా మోటార్స్ కూడా రీసెంట్గానే ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా మంచి ముందంజలో ఉంది. టాటా మోటార్స్, టూ వీలర్స్ వచ్చేటప్పటికి టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్, ఆటోమొబైల్ రంగంలో ఈ స్టాక్స్ లో మనకి మంచి వృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. ఎఫ్ఎంసీజీ దానికి సంబంధించినప్పటికీ మనకి ఏదైతే డాబర్ కానీ ఇమామి కానీ, ఎందుకంటే ఆయిల్ ప్రొడక్ట్స్ ఏదైతే హెయిర్ ఆయిల్స్ మీద వాటి మీద కూడా భారీగా మనకి జీఎస్టీ తగ్గడం వల్ల, అదేవిధంగా ఎఫ్ఎంసీజీ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఇలాంటి స్టాక్స్ లో అన్నింటిలోనూ కూడా మంచి మూమెంట్ వచ్చి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ లోను ఎస్కాట్స్ లాంటి కంపెనీస్ కి అగ్రికల్చర్ ట్రాక్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ కానీ తయారు చేసే కంపెనీస్ కి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో కూడా ఏదైతే టాటా గ్రూప్ నుంచి ఉన్నటువంటి వాల్టాస్ కానీ, అదేవిధంగా క్రాంప్టన్ గ్రవీస్ కానీ, లేకపోతే ఈ మానిటర్స్ తయారు చేసే ఈ సామ్సంగ్ ఎల్జీకి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే పానాసోనిక్ సంబంధించినటువంటి ఈ మానిటర్స్ ని గట్ట సేల్ చేసే కంపెనీస్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీస్ అన్నింటిలో కూడా రీసెంట్ గా వచ్చినటువంటి సిపి ప్లస్ ఏదైతే కెమెరాస్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఇలాంటి కంపెనీ అన్నింటినీ కూడా మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఎకానమీ ఏదైతే డ్యూరబిలిటీ ఎక్కువ ఉండి మార్కెట్లో మనీ రొటేషన్ ఎక్కువ అవుతే దానికి సంబంధించినటువంటి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సప్లై చేస్తున్న కంపెనీస్, అది స్టార్ హెల్త్ ఉండొచ్చు, ఎస్బీఐ లైఫ్ ఉండొచ్చు, లేదా హెచ్డిఎఫ్సి లైఫ్ ఉండొచ్చు, ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్లో గత సంవత్సరం 2-3 సంవత్సరాలు కూడా మంచి లాభాలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు ఇంకా పాలసీలు పెరిగి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని యొక్క పాలసీ యొక్క జీఎస్టీ 18% నుంచి నిల్ చేశారు, కంప్లీట్ గా 18% కూడా తగ్గింది. కాబట్టి దీని పాలసీస్ పెరిగే అవకాశం ఉంది, కంపెనీస్ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్స్ సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే 18% నుంచి 5% వరకు కూడా ఏదైతే మార్కెట్లో తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీస్ లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ బాగా బూస్టింగ్ ఇచ్చేది ఏంటంటే ఆటోమొబైల్, ఎఫ్ఎంజీ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ సంబంధించినట్లు మంచి బూస్టింగ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఈ రంగాల్లో ఉన్నటువంటి కంపెనీస్ లో మదుపర్లు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల కొంచెం లిటిల్ బిట్ వైజ్ గా తెలివిగా ఉపయోగించుకోవడం వల్ల మంచి తొందరగా ఎక్కువ లాభాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అమెరికా సుంకాలు తగ్గించవచ్చు అనే ఆశ ఉంది, ఆ దిశగా చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ తగ్గితే స్టాక్ మార్కెట్ పై ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా మనకి అక్కడ నుంచి నెగటివ్ ఎఫెక్ట్ తాత్కాలికమే ఎప్పుడు వచ్చినప్పుడు కూడాను దాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే మనది ఏదైతే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో మనం ప్రపంచవ్యాప్తంగానే శాసించే స్థాయిలో ఉన్నాం. ఏది ఎఫెక్ట్ అయినా సరే దానికి సంబంధించిన తాత్కాలికమే తప్ప అది మనం గత దశాబ్ద కాలంగా కూడా చూస్తున్నాము. ఏదొచ్చినా సరే ఏదో ఒక 5 to 6 months తర్వాత అయినా సరే మార్కెట్లో అయితే ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ అన్నీ కూడా మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఇది తాత్కాలికమే తప్ప ఐటీ సర్వీసెస్ కూడా లాంగ్ రన్లో కూడా మంచి లాభాలు తీసుకురావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నిఫ్టీ 90 పాయింట్లతోటి నష్టాల్లో కొనసాగుతుంది, అంటే కొద్దిగా కుదురుకుంటుందని చెప్తున్నారు. ఎలాంటి ప్రభావం చూపుతుంది భవిష్యత్తులో ఈ మార్కెట్ ప్రభావం ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా లాస్ట్ 2 weeks నుంచి కూడా మార్కెట్ ఏదైతే జియో ఎఫెక్ట్ అవ్వఉండొచ్చు, లేకపోతే మార్కెట్లో ఉన్నటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ అవ్వఉండొచ్చు. లాస్ట్ 2 weeks నుంచి కూడా మార్కెట్ ఒక సుమారుగా 800 నుంచి 1000 పాయింట్లు ప్లస్ లో మార్కెట్ 24,500 నుంచి 25,500 కూడా మార్కెట్ బాగా పుంజుకుంది. ఈ రోజు నుంచి ఈ వారం మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ టు కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉంది. మార్నింగ్ 90 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ వరకు మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా సుమారుగా మళ్ళీ అది రికవరీ అవుతే మోడల్లోకి వస్తుంది. కాబట్టి ఈ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ట్రేడర్స్ కానీ మదుపర్లు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మార్కెట్లో ముందుకెళ్ళినట్టయితే తగిన విధంగానే మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మదుపర్లు ఈ 2 ప్రభావాలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అయోమయానికి గురవుతున్నారు. వాళ్ళకి ఒక సూచన ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా ధైర్యం చెప్తారు? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే
ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద న్యూ ఇన్వెస్టర్స్ ఆర్ అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మనం అనుకున్న సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెక్టార్స్ అన్ని కూడా ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఆటోమొబైల్ కానీ ఎఫ్ఎంసీజీ కానీ హెల్త్ సెక్టార్స్ కానీ అదే ఎలక్ట్రికల్ అండ్ కన్జ్యూమబుల్ గూడ్స్ ఉన్నటువంటి స్టాక్స్లో కానీ మంచి అవకాశం ఉంది. కాబట్టి మంచి ప్రైస్లో మార్కెట్ పడితే అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ కింద ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ట్రేడర్స్ మాత్రం కొంచెం ఆచితూచి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 1 వీక్ కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి అవకాశాన్ని ఏ విధంగా తీసుకోవాలో అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తే అక్కడి నుంచి మనకి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మార్కెట్లో మళ్ళీ మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ మార్పులు తాత్కాలికంగానే ఉంటుంది. ప్రస్తుతం జీఎస్టీలో వచ్చినటువంటి ఈ ప్రభావంతో కొన్ని రంగాలు మంచి ఊపందుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ రంగాల్లో ఆటోమొబైల్స్, మెడికల్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టుకుంటే మదుపరులకు మంచి ఉపయోగం ఉంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.